ఇవ్వాలి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలి పక్కా ఇళ్లను ఇవ్వాలి కూల్ చేసిన ఇళ్లకు నష్టపరిహారాన్ని ఇవ్వాలి కూల్ చేసిన ఇళ్లకు నష్టపరిహారాన్ని కట్టివ్వాలి పక్కా గృహాలను కట్టివ్వాలి 3 సెంట్ల ఇళ్ల స్థలాలను ఇవ్వాలి 3 సెంట్ల ఇళ్ల స్థలాలను. నా పేరు కె క్రాంతిబాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవస్త్ర మండలం మత్స్యపూరి గ్రామంలో అరుంధతి పేటకి చెందినటువంటి సుమారు 28 దళిత కుటుంబాల ఇళ్లను దౌర్జన్యంగా గత నెల ఏప్రిల్ 30వ తేదీన అక్రమంగా కూల్చివేశారు. అధికారిని అడగ్గా కంటెంట్ ఆఫ్ ది కోర్టులో ఉంది కాబట్టి మేము కూల్చేసామని చెప్పారు. పునరావాసం నిమిత్తం కలెక్టర్ గారు 15,000 రూపాయలు చెక్లు అందించారు, కూరగాయలు అందించారు, బియ్యం అందించారు. అటువరకు మేము చాలా హర్షిస్తున్నాం, చాలా స్వాగతిస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా చాలా అత్యంత నిరుపేద కుటుంబాలు. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి, కనీసం వ్యవసాయ కూలి మీద ఆధారపడే పరిస్థితి, ఎవరో కూడా ఎంప్లాయీస్ లేరు, ఉద్యోగులు లేరు, వాళ్ళ ఆసరా కూడా లేని పరిస్థితి. కానీ నిర్దాక్షిణ్యంగా అక్కడ ఉన్న పలంగా ఇళ్ళని కూల్చివేయడం వల్ల అక్కడ ఎటూ దిక్కు తోచిన పరిస్థితుల్లో అక్కడ ఉన్న దళిత కుటుంబాలు రోడ్లపైనే ఉన్నాయి. పసిపిల్లల దగ్గర నుంచి బాలింతల వరకు, వృద్ధుల వరకు అక్కడే నివసించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ నివసిస్తూ ఉంటే భయాందోళనతో పోలీసు వారు వచ్చి భయపడతా ఉన్నారు, రెవెన్యూ వారు వచ్చి మీరు ఖాళీ చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం ప్రత్యామ్నాయం చూపడంలో ఇంకా అధికారులు అలసత్వం వ్యవహరిస్తున్నారని మేము భావిస్తాం. ఎందుకంటే అక్కడ 38 ప్లాట్లు ప్రభుత్వం ఖాళీగా ఉంది. వాటికి సెంటున్నర చొప్పున స్థలం ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు, సంతోషం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం నిన్న మొన్న జరిగినటువంటి కలెక్టర్ సదస్సులో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రతి కుటుంబానికి 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి మనం అని చెప్పేసి అందరికి ఆదేశాలు ఇచ్చారు. అయినా సరే అదే విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. ఇక్కడ ఉన్న దళిత కుటుంబాలకి తక్షణం 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసాం. ఆ ప్రారంభం మత్స్యపూర్ నుంచి ప్రారంభించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసాం. కాబట్టి దానికి అధికారులు సముఖంగా వాళ్ళకి విముఖత చూపడం అనేది చాలా అన్యాయం. అక్కడ ఉన్న ప్లాట్లు 38 ప్లాట్లైనా సరే ఈ దళిత కుటుంబాలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే కనీసం ఒక్కొక్కరికి 2.5-2.5 సెంట్లు అయినా సరే ఆ కుటుంబాలకి వస్తుంది. కాబట్టి వాళ్ళకి వెంటనే ఆ 2.5 సెంట్లు భూమి ఇచ్చి, స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టే వాళ్ళ నిర్మాణం చేసి వాళ్ళకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే అక్కడ ఉన్న కూల్చేసిన ఇల్లు 50-60 ఏళ్ల క్రితం జీవితాన్ని ధారపోసి, చెమటను ధారపోసి కట్టుకున్న ఇల్లు. మరలా వీళ్ళ కొత్త ఇల్లు కట్టుకోవాలంటే పాత ఇల్లు అప్పులే తీరలేదు. కొత్త ఇల్లుకి నిర్మించుకోవాలంటే 4-5 తరాలు పడుతుంది, 20-30 ఏళ్ళు పడుతుంది. కాబట్టి అన్ని సంవత్సరాలు వీళ్ళు నడి రోడ్డు మీద ఉండలేరు. ఇప్పుడు పునరావాసం లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇళ్ళకి అద్దెకి ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. వీళ్ళకి ఉపాధి హామీ పనులు చూపించే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి జిల్లా అధికారులు తక్షణం దీనిపైన సానుకూలంగా స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. 2.5 సెంట్లు స్థలం అక్కడ ఉన్న ప్లాట్లనే ఈ 28 కుటుంబాలకి సర్ది ఇవ్వాలని చెప్పేసి, అందులోని ఇల్లు నిర్మించి కలెక్టర్ గారు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీళ్ళకి జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనులు తక్షణం చూపించాలి. అప్పటి వరకు పునరావాసం ప్రభుత్వం కల్పించాలి. అవసరమైతే ఇచ్చే అద్దె ఇళ్ళకి అద్దె కూడా ప్రభుత్వం చెల్లించేటట్టు పునరావాసం కల్పించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే గ్రామంలో వీళ్ళు ఇల్లు కూల్చేసిన తర్వాత చంటి బిడ్డలతో, వృద్ధులతో ఉన్న వాళ్ళందరూ ఎక్కడో దిక్కుని ఇల్లు చూసుకుందామని వెళ్తే కనీసం అద్దెకి ఇల్లు ఇవ్వలేని పరిస్థితి కూడా ఈరోజు మత్స్యపూరి గ్రామంలో ఉంది. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇల్లు లేక ఇవ్వకపోవడం కాదు, వీళ్ళు అందరూ దళితులు, అరుంధతీయులు, మాదిగ కులానికి చెందిన వారు. కాబట్టి కనీసం అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఇంటి అద్దెకి ఇల్లు అడుగుతుంటే ఎవరైనా పరిస్థితి. ఒకవేళ వస్తే రెంట్లు రామారామీగా 7,000 నుంచి 10,000 వరకు పెంచే పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తాం. ఒక సామాజిక వివక్షణ అక్కడ ఎదుర్కొంటా ఉన్నారు మత్స్యపూరి దళితులు. ఇప్పటికీ సుమారు 15 రోజులు కావస్తా ఉంది. 15 రోజులు కూడా నడి రోడ్డు మీద వీళ్ళు నిద్రించడం తప్ప వేరే ఆధారం లేదు. తక్షణం జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు స్పందించాలి. వీళ్ళకి 2.5 సెంట్లు భూమి ఇచ్చి ఆ ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అప్పటి వరకు పునరావాస కేంద్రంగా అక్కడ ఏమైనా ప్రభుత్వ బిల్డింగ్లు ఉన్నా, ఏదైనా స్థలాలు ఉన్నా అక్కడ వీళ్ళకి గూడు వేసుకోవడం కోసం వీళ్ళకి అవకాశం చూపించాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.